శ్రీ మహాగణాధిపతయే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన భాగ్యము కొద్దీ శ్రీరామనవమి వేడుక ఏటేటా జరుపుకునే అదృష్టము మానవులకు దక్కినది. ఎందుకంటే భగవంతుడు ఎన్నో అవతారాలలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. యుగ యుగాలుగా మత్స్య కూర్మ వరాహ వామన నృసింహ పరశురామ రామ కృష్ణ ఇలా అవతారాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం సృష్టిలో. అయితే మిగతా అవతారాలకు రాముడికి భేదమేమిటి? ఎందుకు రాముడిని ఇంతగా మనం ప్రాణప్రదంగా ఆరాధిస్తూ ఉన్నాం? మిగతా అవతారాలను పూజించమని కాదు, ఆయన విష్ణుమూర్తే. కానీ రామ అనగానే ఒక్కొక్కరి శరీరము పులకించిపోతుంది. అట్లాంటి పులకింత ఎందుకు కలుగుతూ ఉంది అంటే, మిగతా అవతారాలన్నింటిలో కూడా భగవంతుడు తన దివ్యత్వాన్ని చెప్పేశాడు. ఆయన తన దివ్యత్వాన్ని చూపిస్తున్నాడు. మత్స్యావతారంలో వేదములను రక్షించాడు ప్రళయకాలంలో. కూర్మావతారంలో మందరగిరిని మోశాడు. హాలాహల భక్షణం అమృతాన్ని చిలకాలనుకున్నప్పుడు కూర్మావతారంలో వచ్చి మందరగిరిని మోశాడు. వరాహావతారంలో భూదేవిని కాపాడుకోవడానికి రాక్షసులతో యుద్ధాన్ని చేసి ఆ భూమాతను, భూదేవి అంటే చాలా ఇష్టం వరాహస్వామికి, తీసి ఆయన కోరల మీద ఉంచుకున్నాడు భూదేవిని. ఇలా అన్ని అవతారాలలో కూడా ఆయన దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ రామావతారం వచ్చేసరికి మనిషిగా అవతరించాడు. ఎక్కడా కూడా తన దివ్యత్వాన్ని చూపించలేదు. నేను దేవుణ్ణి అని చూపించుకోలేదు, ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆయన మనిషిగా అవతరించి మనకు దర్శనమిచ్చాడు. దాని అంతరార్థం ఏమిటి అంటే, సృష్టిలో మనిషి యొక్క మనుగడ అప్పటి నుంచి ఇంకా ఎక్కువ కాబోతున్నది. సృష్టికర్త ఆయనే కదా భగవంతుడు. ఆయనకు తెలుసు మనిషికి ఏ ఏ పాఠాలు నేర్పాలి, ఎలాంటి మార్గంలో మనిషి నడవాలి, ఇవన్నీ ఆయనకు ముందే ఎరుక కాబట్టే ఆయన మనిషిగా అవతరించాడు. మనుషులు ఎవరు చెప్తే వింటారండి? మనం ఒకరు చెప్తే వింటామా? మనిషిగా అవతరిస్తే తప్ప వినం. ఎందుకంటే భగవంతుడిని దర్శనం చేసుకునే శక్తి మనకెక్కడిది? మనకు సాక్షాత్తు భగవంతుడే కనపడినా మనము గుర్తించలేని స్థితిలో, అటువంటి అజ్ఞానంలో ఉంటాం. కాబట్టి ఆయన మనిషిగా అవతరించి మనకు ధర్మ మార్గాన్ని బోధించాడు. ఇలా నడవాలి, మనిషి అంటే ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇట్లా స్పందించాలి సంఘటనలకు అని ప్రతి నిమిషము ప్రతి క్షణము తన జీవితంలో మనిషికి పాఠాలు నేర్పాడు రాముడు. ఆయన చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదం పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నమందు 5 గ్రహాలు, సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా లగ్నములోనే గురుడు చంద్రుడు కలిసినప్పుడు బుధాదిత్య యోగము అంటారు. మేషంలో బుధుడు రవి కలిసినప్పుడు బుధాదిత్య యోగం చాలా ఉత్కృష్టమైన యోగం జాతకంలో. ఇటువంటి యోగాలన్నీ ఒక్కసారిగా కలిసినప్పుడు ఆయన అవతరించాడు ఈ నేలపై. ఈ లగ్న కుండలి ఎందుకు చెప్పుకోవాలి అంటే, పెద్దల ద్వారా మనకు రుజువైనది. మిగతా అవతారాలకు జాతకం మనకు తెలియదు, ఏ జాతకంలో అవతరించారన్నది. కానీ రాముడికి జాతకం ఉంది. ఎందుకంటే ఆయన మనిషి అయ్యాడు. మనిషి అయ్యేటప్పటికీ జాతకానికి బద్ధుడైపోయాడు ఆయన. ఈ జాతకముకు లోబడి ఆయన అవతరించాడు. ఇట్లాంటి ఈ జాతకాన్ని గనక మనం స్మరిస్తే మన జాతకంలో ఉన్న దోషాలు పరిహరింపబడతాయి అని పెద్దలు మనకు రుజువు చేశారు. అందుకు దీనిని మనం స్మరించుకుంటూ ఉన్నాం. సరే, రాముడు నేలపై అవతరించాడు. వాల్మీకి మహర్షి ఆది కవి మన సాహిత్యంలో, మన వాంగ్మయంలో. ఆయన ఒక ఉత్కృష్టమైన కావ్యాన్ని నిర్మాణం చేయాలి, లోకానికి అందించాలి అని తపన పడుతూ ఉన్నాడు. ఆ మార్గములో గురువైనటువంటి నారదుల వారిని స్మరిస్తూ ఉన్నాడు. నారం దదాతి ఇది నారదః అని సూక్తి. అంటే నారం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు అని పెద్దలు చెప్పారు. నారదుడు అంటే కలహభోజనుడు కాదు. వారికి వీరికి కలహం పెట్టే పని నారదుడు ఎప్పుడూ చేయలేదు. ఆయన
ఎవరికి వీలైనంత వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వెళ్ళాడు ఆయన ప్రయాణం అంతా కూడా. నారదుడు ఎప్పుడు అటువంటి వాడు. కాబట్టి వాల్మీకి నారదుల వారిని స్మరిస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అన్నారు. తపస్వాధ్యాయ నిరతం, ఎప్పుడూ తపస్సులో నిమగ్నమై ఉన్నటువంటి నారదుల వారిని, తపస్వి వాగ్విదాం వరం, వాగ్విదాం వాక్కును ప్రసాదించగల శక్తి కలిగినటువంటి నారదుల వారిని, నారదం పరిపప్రచ్ఛ పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఏ కావ్యం రాయాలి, నా కథానాయకుడు ఎవరు, నేను ఏం చెయ్యాలి అని గురువు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. భగవద్గీతలో చెబుతారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అంటారు భగవద్గీతలో. తద్విద్ధి, ఆ జ్ఞానాన్ని తెలుసుకో. ఎట్లా? ప్రణిపాతేన, గురువుగారి ముందు సాగిలపడు, సాష్టాంగ నమస్కారం చేయి, ఏం చేస్తావో తెలియదు. ప్రణిపాతేన పరిప్రశ్నేన, పరిపరి విధాల ప్రశ్నించి తెలుసుకో, గురువుగారిని అడుగు. ఈ సమాజములో ప్రశ్నించడము అనే ఒక లక్షణాన్ని నేర్పించిన సంస్కృతే మన సంస్కృతి. ఎవరో కొత్తగా వచ్చి మేము ప్రశ్నిస్తున్నాం అనవలసిన పని లేదు. మన సంస్కృతిలోనే ఉంది ప్రశ్నించడం అన్నది. ఆ ప్రశ్నించడం ఎలా ఉండాలి? అహంకారపూరితం కాకూడదు. తెలుసుకోవడానికి ప్రశ్నించాలి. అవతల ఏ జ్ఞానం ఉందో అది తెలియడానికి ప్రశ్నించాలి. మనకంతా తెలుసని ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ కాలంలో, మనం అది చూస్తూ ఉన్నాం. అది ప్రశ్నించడం కాదు. ఎలా ప్రశ్నించాలో కూడా మనకు పెద్దలు చెప్పారు. పరిపరి విధాలా ప్రశ్నించు, సేవయ గురువుగారిని సేవించు. అట్లా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన, జ్ఞానులు తత్వదర్శులు అట్లా జ్ఞానాన్ని పొందుతారు అని భగవద్గీతలో చెప్పారు. అట్లా ఆయన నారదుల వారిని అడిగాడు. అడిగి నేను ఏ కథానాయకుణ్ణి ఈ కావ్యంలో నేను వర్ణించాలి, ఇటువంటి గుణాలు కలిగిన వాడు ఎక్కడున్నాడు అని ఆ గుణాలన్నీ అడుగుతూ ఉన్నాడు వాల్మీకి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, గుణవంతుడెవరు, వీర్యవంతుడెవరు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, ధర్మజ్ఞుడెవరు, కృతజ్ఞుడు ఎవరు, సత్యవాక్యో దృఢవ్రతః, ఎప్పుడూ సత్యమునే పలికేవాడు, దృఢవ్రతః, తను ఒక్కసారి సంకల్పం చేసుకున్నాడంటే ఆ సంకల్పానికి నిలబడి నిబద్ధతతో ఉండగలిగిన వాడు ఎవరు, చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః, విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ, మంచి సదాచారం కలిగిన వాడు ఎవరు, సర్వభూతేషు కో హితః, సర్వభూతములకు అన్ని ప్రాణులకు హితము చేయగలిగిన వాడు ఎవరు, విద్వాంసుడు, సమర్థశ్చ, ఎటువంటి కార్యము చేయడానికైనా సమర్థుడు, ప్రియదర్శన, ఎవరు వచ్చి దర్శనము చేసుకున్నా సంతోషము కలిగించేవాడు, అటువంటి వాడు ప్రియదర్శనుడు. ఇట్లాంటి లక్షణాలతో పాటు ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయక, ఆత్మవాన్ మంచి ధైర్యశాలి, ముందు తన మీద తనకు నమ్మకం కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. జితక్రోధో, క్రోధమును జయించినవాడు, కోపాన్ని జయించిన వాడెవరు, ద్యుతిమాన్ తేజోవంతుడు, ఆయన అడుగు పెట్టాడు అంటే మొత్తం ఆ చుట్టూ ఉన్న లోకానికంతా వెలుగు ప్రసరిస్తుంది, అట్లాంటి తేజోవంతుడు ఎవరు, అనసూయక, ఇతరుల మీద అసూయ కలగకుండా ఉండగలిగినటువంటి వాడు, జాతరోషస్య సంయుగే, ఇట్లాంటి లక్షణాలు కలిగిన వాడు. ఎవరి పరాక్రమము యుద్ధములో దేవతలు సహితం భయపడతారో, ఆయన యుద్ధానికి దిగితే దేవతలు కూడా ఎవరైతే భయపడతారో అటువంటి లక్షణాలు కలిగిన వాడు. ఈ 16 లక్షణాలు కలిగిన నాయకుడు ఎక్కడున్నాడయ్యా, నేను ఎవరిని వర్ణించాలి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అడిగితే ఈ 16 గుణములు ఇంకా ఎవరిలోనూ మనం చూడడానికి సాధ్యము లేదు, ఒక్క శ్రీరామచంద్రమూర్తిలో మాత్రమే మనం చూడగలము ఈ లక్షణాలను అని నారదుల వారు వాల్మీకి ఉపదేశం చేయడం ద్వారా రామాయణ కథా ప్రారంభం జరిగింది. అట్లా రాముడి యొక్క అవతార విశేషాలు వాల్మీకి ద్వారా లోకానికి తెలిసాయి. ఎందుకు ఈ 16 లక్షణాలు చెప్పారు రాముడిలో అంటే, రాముడికి ఎట్లాగా అన్ని లక్షణాలు ఉంటాయి, ఆయన భగవంతుడు, ఆయనేమి ఒక లక్షణాన్ని వదిలిపెట్టి ఉండవలసిన అవసరం లేదు, ఆయన సర్వము ఆయనే, ప్రపంచం అంతా. కానీ ఈ లక్షణాలు మనిషికి అవసరం, మనిషి బ్రతకాలంటే అవసరం కాబట్టి 16 గుణాలు చెప్పారు.
మనిషి ఈ గుణాలను కలిగి ఉంటే దాని ద్వారా ఈ లోకములో ఒక ఉన్నతమైన జీవితాన్ని గడిపి మన జీవితాలను సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని ఒక వాళ్లకు మన వేదానికి కానీ మన సంస్కృతికి కానీ ఎప్పుడూ ఆప్తభావం ఉంటుంది. ప్రపంచం మీద ప్రతివాడు మనవాడే, అరే ఇది మంచి విషయం మనం తెలుసుకున్నామే, దీన్ని ఇంకొకరికి చెప్పాలి, ఈ లక్షణం ఉంటే కనుక ఆ లక్షణాన్ని ఇంకొకరికి పంచుకోవాలి, వీళ్ళు ఇలా ఎదగాలి అని ఎప్పుడూ ప్రపంచము బాగుండాలని కోరుకునే సంస్కృతి మనది. అట్లాగా ఈ 16 గుణాలను ఇవాళ మనం ఆ రాముడిలో ఈ లక్షణాలు ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. ధర్మజ్ఞుడు అన్నారు, ముందుగానే గుణవాన్ సద్గుణ సంపన్నుడు, మంచి గుణములు కలిగిన వాడు రాముడు అని చెబుతున్నారు. ఎట్లా రాముడిది నిరూపించాడు? ఎప్పుడూ గురువుల యందు భక్తి. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఏ మాట చెప్పినా దాన్ని జవదాటకుండా పాటించిన వాడు రాముడు. ఆయన అట్లా గురువులను నమ్మి గురుభక్తితో ఉన్నాడు కాబట్టే తర్వాతి జన్మలో తర్వాతి అవతారములో ఆయన జగద్గురువు కాగలిగాడు. గురువులను సేవిస్తేనే మళ్ళీ గురుస్థానానికి చేరుకోగలిగిన శక్తి వస్తుంది ఎవరికైనా. కాబట్టి ఆయన మళ్ళీ తర్వాతి యుగములో అవతారములో ఆయన జగద్గురువై కృష్ణుడిగా మనకు దర్శనమిచ్చాడు. అటువంటి రాముడు బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వదహ అన్నారు రాముణ్ణి. బుద్ధిమాన్ ఎప్పుడూ బుద్ధి కలిగిన వాడు, సద్బుద్ధితోనే మెలగేవాడు. మధురాభాషి పూర్వభాషి, మధురముగా మాట్లాడతాడట రాముడు. ఎప్పుడూ ఇంకొకరికి మనస్సు నొచ్చుకోకుండా ఉండాలి అనేటట్లుగా మాట్లాడతాడు రాముడు. పూర్వభాషి, ముందే మాట్లాడతాడట. ముందే మాట్లాడాలంటే ఏమిటి? పెద్దలు ఎవరైనా కనపడితే వాళ్ళు మాట్లాడనీలే, మనకెందుకు, వాళ్ళే వచ్చి మాట్లాడతారు అనే లక్షణం మనకు ఉంటుంది. మనుషులం కదా, సహజం. ఒక చిన్న అసూయ ఏదో ఒక లోపల మనకు మూలకు ఉంటుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు చూద్దాంలే, మనమే స్పందిద్దాం అప్పుడు కావాలంటే అనే లక్షణం ఉంటుంది మనిషికి. కానీ పూర్వభాషి అన్నారు రాముణ్ణి. ఎవరైనా పెద్దలు కనపడితే వారు ఏమిటి, వారి లక్షణం ఏమిటి, వారి స్థితిగతులు ఏమిటి చూడకుండా ముందు పెద్దవాళ్ళ దగ్గరికి ఈయనే వెళ్ళి మాట్లాడతాడట. అది శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ప్రియం వదహ, ఎప్పుడు ప్రియమైన మాటలే మాట్లాడతాడు. ఇంకొకరికి మనస్సును నొప్పించే విధంగా కానీ బాధ కలిగే విధంగా కానీ ఆయన మాట్లాడాడు అని చెబుతున్నాడు. ఎక్కడ నిరూపితమైంది? ఆయన ఇంకా కాసేపట్లో పట్టాభిషేకము చేసుకొని రాజ్యపాలనను స్వీకరించవలసిన సమయంలో కైక వరాలు కోరుతుంది. అందరికీ తెలిసిన కథ ఇది. దశరథుణ్ణి 2 వరాలు కోరడము, రాముడు అడవులకు వెళ్ళాలి, భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరగాలి అని కోరితే ఆ సమయం ఆసన్నం అవుతోంది. దశరథుడేమో ఏడుస్తూ కూర్చున్నాడు, విపరీతంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఏం చెయ్యాలి? రాముడికి అర్థం కాలేదు. చూస్తే ఏం జరిగింది అని అడిగితే దశరథుడేమో చెప్పడు. పక్కనే కైక ఉంది. ఈమె ఏమైనా చేసిందా, ఏమైనా మాట్లాడిందా, నిన్నేమైనా అని అడుగుతాడు రాముడు. అడిగిన తర్వాత, ఇదిగో నేను ఈ 2 వరాలు కోరాను, దీనివల్ల ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు, నువ్వు అడవులకు వెళ్ళవలసి వస్తుంది, భరతుడికి రాజ్య పట్టాభిషేకం జరగాలి అంటే ముందు ఎంత సుమనస్కతతో ఉన్నాడో, సౌమ్యంగా ఉన్నాడో, అది విన్న తర్వాత కూడా అంతే సౌమ్యంగా ఉన్నాడు ఆయన. అది కదా శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. ఇంకా కాసేపట్లో మనం ఇంత చదువుకొని పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్వ్యూలు అయిపోయి ఇంకా ఉద్యోగం చేరుతున్నాం అన్నప్పుడు ఈ ఉద్యోగం నీకు కాదండి ఇంకొకరికి ఇస్తున్నామంటే తట్టుకోగలమా? ఎంతో కష్టపడి వచ్చిన మన జీవితం అంతా గుర్తొస్తుంది మనకు. అటువంటిది ఒక రాజ్యపాలన, దశరథుడు మహాచక్రవర్తి, అప్పటికే ఒక రాజ్యమే తన చేతికి వస్తుందన్నప్పుడు ఇంకా నీకు కాదు ఈ రాజ్యం అన్నా కూడా ఆయన తొణకలేదు, అట్లే ఉన్నాడు. అది ఆయన గొప్పతనం. అట్లా ప్రియమైన మాటలే మాట్లాడాడు తప్ప కైక దగ్గర ఏమీ ఆమెను దూషించడం కానీ ఇంకొక మాట అనడం కానీ రాముడు చేయలేదు. అటువంటి మహానుభావుడు. మనం తెలుసుకోవలసిందంటే మనకు సమస్యలు, మనిషికి ప్రతివాడికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎట్లాంటి సమస్య వచ్చినా తొణకకుండా ఉండగలిగే యోగం రాముడు ప్రసాదించాలని కోరుకోవాలి. దీని ద్వారా మనం వీర్యవంతుడు, పోనీ ఇంత మృదువుగా మాట్లాడుతున్నాడు కదా, వీరుడు కాదా అంటే విశ్వామిత్రుడు ఒక యాగాన్ని సంపూర్ణం చేయడానికి నాకు రాముణ్ణి నా చేత పంపించవయ్యా అని దశరథుడిని అడుగుతాడు. అడిగితే ఈయన పాపం చిన్నపిల్లవాడు రాముడు, ఇంకా అప్పుడే ధనుర్విద్య నేర్చుకొని పాపం ఆడుకుంటూ ఉన్నవాడు. ఈయన ఎందుకు నీకు అని దశరథుడు పంపించాడు, వద్దంటాడు. కానీ విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు. వెళితే అక్కడ తాటక అన్న రాక్షసి ఆయన చేస్తున్న తలపెట్టిన యాగాన్ని చెడగొట్టాలని, దాన్ని జరగకుండా చూడాలని ప్రయత్నం చేస్తుంటే ఆ తాటకను సంహరించిన వాడు రాముడు.
అది ఆయన వీరత్వం. రాక్షస సంహారం చేయగలిగిన మహానుభావుడైన మృదువుగా మాట్లాడడం అన్నది ఆయన లక్షణం. సరే, జనక మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. వెళితే అక్కడ ఒక శివధనుస్సు ఉంది. ఎవరైతే ఈ శివధనుస్సును విరచగలరో వారికి నా కూతురు సీతనిచ్చి పెళ్లి చేస్తాను అని ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. స్వయంవరం అన్నది మనకు తర్వాత కాలంలో ఆనవాయితీగా వినపడుతుంది, కానీ స్వయంవరం జరగలేదు. ఆ ధనుస్సును ఎవరైతే విరచగలరో వాళ్లే వీరులు అని నమ్మగలడు జనకుడు. అట్లా ఎవరైతే చేస్తారో వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. కాబట్టి రాముడు వెళ్ళి ఒక్క ఉదుటన ఇట్లా చేతిలో ఎత్తి పట్టుకునేసరికి, వింటినారిని సవరించేసరికి మొత్తం శివధనుస్సు విరిగిపోయింది. శివధనుస్సును విరవగల శక్తి ఎవరికి ఉంటుంది? శివుడికి గాక. ఆయనది మాత్రమే ఆ శక్తి. కాబట్టి రాముడు శివుడు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అన్న సూక్ష్మాన్ని కూడా మనం దాని ద్వారా గ్రహించాలి. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామ నృపాల అని కీర్తించారు పోతన గారు భాగవతంలో. శ్రీకంఠ చాప ఖండన, శ్రీకంఠుడు అంటే శివుడు గరళాన్ని కంఠములో నిలుపుకున్నవాడు, ఆ శివుడి యొక్క విల్లును ఖండించినవాడు. పాకారి ప్రముఖ వినుత భండన, పాకాసురుడు అనే రాక్షసుని సంహరించిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రాదుల చేత కీర్తింపబడినటువంటి వాడు. విలసత్ కాకుత్స వంశమండన, కాకుత్స వంశములో అలంకారప్రాయముగా వెలుగొందుతున్నవాడు. రాకేందు యశో విశాల, చంద్రుని వెన్నెలలాగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని పోతన గారు స్మరించారు. ఇక ధర్మజ్ఞుడు అన్నాడు. ధర్మజ్ఞుడు అనే లక్షణాన్ని మనం రాముల్లో చూడాలి. రామో విగ్రహవాన్ ధర్మ అన్నది అందరికీ తెలిసిన సూక్తి. ఒక ధర్మానికి పోతపోసిన విగ్రహం ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు. ఇంకా వేరొక్కరు మాట్లాడడానికి లేదు. అంత ధర్మస్వరూపము, ఆయన స్వరూపమే ధర్మము. మనకు ఆధునిక కాలంలో ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో యారో ఆఫ్ టైం అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే బాణము ఒకసారి వెళితే ఇంక అది వెనక్కి తిరిగి రాదు. ఇట్లా ధనుస్సును సవరిస్తే బాణం ముందుకే వెళుతుంది తప్ప మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఆ శక్తిని, ఆ మొత్తం కాన్సెప్ట్ని యారో ఆఫ్ టైం అంటారు ఫిజిక్స్లో. ఈ సృష్టిలో గమనిస్తే మొత్తం అదే ఉంటుంది. ఒక విత్తనం నాటండి, చెట్టు కింది నుంచి పైకి మొలుస్తుంది. ఏ చెట్టు లోపలికి వెళ్ళడం అన్నది చూడం మనం. ఏదో కందమూలాలు కలిగినటువంటి చెట్లు లోపలికి కొద్దిగా దిగుతాయి తప్ప చెట్టే భూమిలోకి వెళ్ళే మన దృశ్యం మనం ఎప్పుడూ చూడం. చెట్టు ఎప్పుడు పైకే వెళుతుంది. వర్షం కురిసినప్పుడు ఎప్పుడు కిందికే కురుస్తుంది. మేఘాలన్నీ కలిసినప్పుడు వర్షం అక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశమే లేదు, అది కిందికే కురవాలి. మన జీవితంలో బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా ఒక్కొక్క దశ దాటుకుంటూ వెళతాం మనం. ఇది ఇలాగే ఉంటుంది. పుట్టగానే వృద్ధుడయ్యాడండి, మెల్లమెల్లగా బాలుడవుతున్నాడనే అవకాశం ఉందా మనిషి జీవితంలో? అది లేదు. కాబట్టి సృష్టిలో ఏది చూసినా కూడా ఒక నియమబద్ధంగా ఒక్కసారి ముందుకు వెళితే మళ్ళీ వెనక్కు తిరిగే అవకాశం లేదు సృష్టిలో దేనిలోనూ. అటువంటి ధర్మాలన్నింటికీ సంకేతము బాణం. ఒక్కసారి వదిలితే అది ఇంకా వెళ్ళడమే తప్ప మళ్ళీ వెనుదిరిగి రావడం అన్నది ఉండదు. ఏదో మంత్ర విద్యతో మళ్ళీ వెనుదిరిగి వస్తే సరే, కానీ దాని లక్షణం ముందుకు వెళ్ళడమే బాణం. అది వెనక్కి తిరిగి వచ్చే అవకాశం లేదు. ఏ ధనుస్సు నుంచి వెనక్కి వెళ్ళదు బాణం. కాబట్టి ఇటువంటి ధర్మాలన్నింటికీ మూలమైనటువంటి బాణము ఆయన అమ్ముల పొదిలో ఉన్నది. కొన్ని వందల బాణాలు ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. అంటే మొత్తము సృష్టిలో ఉన్న ధర్మాలన్నింటినీ ఆయన అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ, సృష్టిలో ఏ ధర్మమన్నా ఉండనిగాక అందులో రాముడు ఉన్నాడు. ఈ భారతదేశంలో మనకు సనాతన ధర్మం ఎప్పటి నుంచో ఉన్నది. ఇది వేదకాలము నుంచి, సృష్టి ఆరంభం నుంచి ఈ ధర్మం కొనసాగుతూ ఉన్నది. ఈ ధర్మము రాముడి యొక్క స్వరూపము. భారతదేశము సీతాదేవి మన భారతదేశము. భారతీయ ధర్మమే రామచంద్రమూర్తి. అందుకే ఈ రెండింటినీ ఎప్పటికీ విడదీయడానికి వీల్లేదు. ఎవరి తరమూ కాదు. భారతదేశాన్ని, భారతీయ ధర్మాన్ని విడదీయలేనటువంటి అవినాభావ సంబంధమే ఉన్నది. ఒకవేళ విడదీయాలని చూసినా ఎవరు చేయగలరు? బయట నుంచి వచ్చిన రాక్షసులు చేయగలరు. ఆ బయట నుంచి వచ్చిన రాక్షసులు చేసినా అది కొంతకాలం మాత్రమే ఆ ప్రభావం కనపడుతుంది. మళ్ళీ ఈ ధర్మము, దేశము ఎప్పుడు నిత్య దంపతులు.
అలా కలిసి ఉంటారు కాబట్టి ఈ భారతదేశంలో సీతారాములు అనగానే మనుషులు పులకించిపోతారు. మనకు సీతారామచంద్రమూర్తుల్ని దర్శనము చేసుకున్నా, వారి స్మరణ చేసుకున్నా మనకు ఎక్కడ లేని పులకింత కలుగుతుంది. ఈ దేశములో ప్రతి కణము రాముడు, ప్రతి జనము రాముడు, ప్రతి గళము రాముడు, ప్రతి కులము రాముడు, అంతటా నిండి ఉన్నాడు ఈ దేశంలో. అటువంటి రామచంద్రమూర్తికి ఇవాళ జన్మదినము, కళ్యాణోత్సవము చేసుకొని మనమంతా తరిస్తూ ఉన్నాం. రామ అని పలికితే చాలు మనకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. ఇక కృతజ్ఞుడు, ఆయన కృతజ్ఞతాభావం ఎలా ఉంది రాముడికి? ఎన్నో సందర్భాలలో ఆయన కృతజ్ఞత తెలుపుకోవడం మనం రామాయణంలో చూస్తాం. జటాయువు, రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకొని ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా జటాయువు అనే పక్షి పోరాడుతుంది రావణాసురుడితో. ఈ ఎక్కడో అపాయం తలపెట్టాడినా, ఏదో ప్రమాదం జరగబోతున్నదని గ్రహించి జటాయువు పోరాడుతుంది సీతమ్మ తల్లిని కాపాడడానికి. అప్పుడు రావణాసురుడితో యుద్ధం చేయడము, జటాయువుకు తీవ్ర గాయాలై విలపిస్తూ ఉండడము, ఇదంతా తర్వాత సన్నివేశం. ఆ జటాయువు చివరకు మరణిస్తే ఈయన రామచంద్రమూర్తి ఆ జటాయువు యొక్క భక్తిని, ప్రేమను గ్రహించి చివరి సంస్కారాలన్నీ రాముడు నిర్వహిస్తాడు ఆ పక్షికి. ఎవరుంటారండి అంత కృతజ్ఞతగా? ఒక పక్షి చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకొని దానికి చివరి సంస్కారాలు, అంతిమ సంస్కారాలన్నీ చేసినవాడు శ్రీరామచంద్రమూర్తి. అది కృతజ్ఞతాభావం. మనకు ఏదైనా ఒక చిన్న ఉపకారము చేసినా దానికి మళ్ళీ ప్రతిఫలముగా మళ్ళీ మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అన్నది మనుషులకు అవసరం. మనకు కలియుగములో కాలం కొద్దీ జరిగే పరిస్థితులను బట్టి మనం అన్నీ మర్చిపోతూ ఉంటాం. చేసిన సహాయం మర్చిపోతాం, చేసిన మనిషిని మర్చిపోతాం, అసలు మనకు సంబంధమే లేదన్నట్టు ఉంటాం. అట్లా కాకుండా చేసిన చిన్న మేలైనా గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాభావంతో ఉంటే మన జీవితాలు ఇంకా బాగుపడతాయి. సత్యవాక్కు, అసలు మొత్తం భారతీయ ధర్మం అంతా కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యము లేనిది ఈ ప్రపంచము, ఈ మొత్తము మన సనాతన ధర్మమే లేదు. అటువంటి సత్యవాక్కును నిరంతరము పాటించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన మాట్లాడితే సత్యము తప్ప వేరొక మాట ఆయన నోటి వెంబడి రాదు. అసత్యాన్ని ప్రచారం చేయడం అన్నది మన సంస్కృతిలో ఎప్పుడూ లేదు. మనం జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అని నేర్పించిన సంస్కృతి కాదు మనది. పిల్లవాడు వచ్చి ఏది నోరు తెరువు అంటే నేనేం తినలేదని నాన్నకే, తండ్రికే అబద్ధాలు చెప్పే సంస్కృతి కాదు మనది. తల్లిదండ్రులకు ఎప్పుడూ సత్యమే చెప్పడము, తల్లిదండ్రులు కూడా సత్యవాక్కునే పిల్లలకు నేర్పించిన సంస్కృతి మనది. మనం అసత్యాన్ని ఎప్పుడు మనము దానిని ముట్టుకోము, అసలు దానిని అనుమతించం అసత్యాన్ని మన జీవితాలలో. అట్లాంటి సంస్కృతి మనది. అట్లాగా రాముడు ఆ సత్యవాక్కును కలిగినటువంటి వాడు. ఆడిన మాట తప్పనివాడు. ఒక మాట ఇచ్చాడు ఒకరికి అంటే ఇంక వెనుదిరిగాడు రాముడు. ఒకసారి ఒక మాట అనడము, మళ్ళీ లేదులే ఇంకొకటి చూద్దామనడము, ఈ వ్యవహారాలు రాముడి జీవితంలో ఎక్కడా లేవు. అరణ్యకాండలో వీళ్ళు సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రమూర్తి వీళ్ళంతా అడవులకు వెళ్ళినప్పుడు సీతమ్మ తల్లి చెబుతుంది, క్వచ శస్త్రం క్వచ వనం క్వచ క్షాత్రం తప క్వచ వ్యావిద్ధమిదమస్మాభిః దేశ ధర్మస్తు పూజ్యతాం. సీతమ్మ తల్లి రాముడికి కొన్ని సూచనలు, కొన్ని ప్రియమైన మాటలు చెబుతూ ఉంది. ఓ రామా, మనం అడవులకు వెళుతున్నాం కదా, నువ్వేమో ఆయుధాలు పట్టుకొని వెళుతూ ఉన్నావు, అక్కడేమో జంతువులు అవి ఇవి ఉంటాయి. నీ క్షాత్రధర్మం ఎన్ని మాట్లాడినా రాజు కదా, చక్రవర్తి అప్పటికి, ఆ క్షాత్ర ధర్మాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ దానిని సంహరిస్తావు నువ్వు. కాబట్టి వనములో మనం వెళ్తుందే వనానికి, అక్కడ తపస్సు చేసుకుందాము తప్ప ఈ క్షాత్ర ధర్మాన్ని నీవు వదిలిపెట్టు. క్వచశస్త్రం క్వచవనం, ఈ ఆయుధాలు ఏమిటి, ఈ అడవేమిటి? క్వచక్షాత్రం తవ క్వచ, నీ క్షాత్రధర్మం ఏమిటి, ఈ తపస్సు ఏమిటి? ఎక్కడ పొంతన కనపడడం లేదు. ఈ రెండిటికి కుదిరే వ్యవహారం కాదు. చేస్తే తపస్సు చేసుకోవాలి, లేదా క్షాత్రధర్మాన్ని పాటించాలి. రెండూ ఉండడం అన్నది కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఓ రామా, ఇట్లాంటి ఆయుధాలన్నీ నువ్వు పక్కన పెట్టు అని రాముడికి ధర్మబోధ చేస్తూ ఉంది. ధర్మాదర్థ ప్రభవతి, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్ అని సీతమ్మ తల్లి రాముడికి బోధిస్తూ ఉంది. ఆయన ఇందాకే చెప్పుకున్నట్టు మహాధర్మస్వరూపుడు, విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకున్నప్పుడు రాముడికి కూడా మళ్ళీ ధర్మబోధ చేయగలిగినటువంటి శక్తి ఒక్క ఆదిపరాశక్తికి మాత్రమే ఉంటుంది. ఆమె సీతమ్మ తల్లి, సాక్షాత్తు అమ్మవారు దిగి వచ్చింది కాబట్టే మళ్ళీ రాముడికి ధర్మబోధ చేస్తూ ఉంది అక్కడ. కానీ రాముడు ఏమంటున్నాడు,
ఇన్ని ధర్మాలు చెప్పింది కదా సీతమ్మ తల్లిని, వెంటనే ఆయుధాలు పక్కన పెట్టలేదు. అది రాముడు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు ఉన్నాయి. రాక్షసైర్దర్శితానాం చ తాపసానాం తపస్వినాం గతిం మృగయమాణానాం భవాన్న పరమాగతి. మంచి మాట చెప్పావు సీత. ఆయుధాలైతే పక్కన పెడతాను, కానీ ఎప్పుడో ఎంతోమంది ఋషులు వారు యాగ కార్యక్రమాలు చేసుకుంటూ నన్ను వేడుకున్నారు చాలామంది. ప్రతిసారి యాగము తలపెట్టడము, ఎవరో ఒకరు రాక్షసులు వచ్చి దానిని ఇబ్బంది పెట్టడము చూస్తూనే ఉన్నాము. కాబట్టి వాళ్ళంతా వేడుకున్నారు నా దగ్గరికి వచ్చి, ఎక్కడ ఏ రాక్షసులు వచ్చి యాగానికి ఇబ్బంది తలపెట్టినా నీవు సంరక్షించాలి, మా యాగము సంపూర్ణమయ్యేటట్లు చెయ్యాలి అని వీళ్ళంతా అడిగారు. కాబట్టి వారి కోసం మాత్రం నేను ఈ ఆయుధాలు వాడవలసి వస్తుంది, అక్కడ నేను వాడతాను అన్నాడు. ఆడిన మాట తప్పకపోవడం అన్నది అక్కడ ఆయన లక్షణం. ఒక మాట ఇచ్చాడంటే వెంటనే ఇంకొక మాటకు లోబడి ఇచ్చిన మాట మర్చిపోలేదు ఆయన. మళ్ళీ అది గుర్తుపెట్టుకొని, లేదు నేను వారికి మాట ఇచ్చాను, నేను ఈ కార్యక్రమం అయితే చెయ్యాలి అని మళ్ళీ సీతమ్మ తల్లికి చెబితే ఆమె సంతోషించి అట్లే కాని అన్నది. వాళ్ళు అట్లా అరణ్యానికి వెళ్ళారు. మనము దుఃఖిస్తున్నాము కానీ అడవులకు వెళ్ళారని. వారు అడవులకు వెళ్ళినా కూడా వారి సంభాషణ ఎలా ఉందో చూడండి. ఎప్పుడూ ధర్మము, సత్యము ఇటువంటి మాటలే మాట్లాడుతున్నారు. అంటే వేరొక ఆలోచన లేదు వాళ్ళకి. వాళ్ళ బుద్ధి ఎప్పుడూ కూడా దాని మీదే ఉంది. అట్లాంటి లక్షణం మనం నేర్చుకోవాలి. నిశ్చలమైన సంకల్పం. ఎప్పుడు ఒక సంకల్పం చేసుకున్నామంటే నిశ్చలంగా దాని మీద నిలబడి ఉండాలి. మనిషికి లోపం కలిగేది అక్కడే కదా. మనం ఒక సంకల్పం చేసుకుంటే వెళ్ళడానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి మన జీవితంలో. వాటిని దాటుకొని వెళ్ళగలిగే శక్తి మనకు కావాలంటే రాముణ్ణి తపస్సు చెయ్యాలి, ఆయన్ను మనసులో నిలుపుకోవాలి, ఆంజనేయుణ్ణి ధ్యానించాలి. ఇట్లా వీరిని స్మరించుకున్న మాత్రం చేత వారు ఎలాంటి జీవితాన్ని గడిపారో మనము అట్లా ఆ మార్గంలో నడిచే అవకాశం ఏర్పడుతుంది. రాముడి ఆచారము గురించి ఇంకా చెప్పవలసినది ఏముంది? ఒక ఋషి కనపడితే, ఒక బ్రాహ్మణుడు కనపడితే, ఎవరు ఒక విద్వాంసుడు కనపడితే ముందు వెళ్ళి నమస్కరించి వారిని గౌరవించగలిగిన శక్తి కలిగిన వాడు రాముడు. అట్లా గౌరవించిన వాడు రాముడు. సదాచార సంపన్నత, సమస్త ప్రాణికోటికి హితము చేయడం. ఆయన ఒక ఉడుత సాయం చేస్తే కూడా మర్చిపోలేదు. ఒక జటాయువును రక్షించాడు. ఒక వానరుడు వచ్చి ఆయనకు సాయం చేస్తే మళ్ళీ రాజ్యాన్నే ప్రసాదించాడు పట్టాభిషేకం జరిగిన తర్వాత. ఇట్లా ప్రతి ప్రాణిని ప్రేమించాడు. ఎవ్వరినీ ఏ మాట అనకుండా ఒక్క రాక్షస శక్తిని మాత్రం సంహరించాడు. మిగతా అన్నింటినీ ప్రేమించాడు. అది రాముడి యొక్క తత్వం. సర్వశాస్త్రములలో విద్వాంసుడైన వాడు రాముడు. కేవలం క్షాత్ర ధర్మాన్నే పాటిస్తున్నాడా అంటే కాదు. ఆయన బాల్య దశలో ఉన్నప్పుడే మొత్తం సమస్త శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు వశిష్ఠుడి ద్వారా, విశ్వామిత్రుడి ద్వారా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. వేదవేద్యుడు, వేదముల ద్వారా కీర్తించబడినటువంటి విష్ణుమూర్తే సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి అయి నేలలోకి దిగాడు. కాబట్టి ఆయనకు తెలియని విద్య ఉంది. సమస్త విద్యలు ఆయనవే. ఆయన అంత గొప్ప విద్వాంసుడు. అన్ని కార్యములను సమర్థంగా నిర్వహించగలగడం. మల్టీ టాస్కింగ్ అంటూ ఉంటాం ఇవాళ మనం ఒక 2-3 పనులు చేసేసరికి మనకు చాలా ఎక్కువ చేస్తున్నామనే అలసట కలుగుతుంది. మనిషికి సహజం, శక్తి క్షీణిస్తుంది కలియుగం కాబట్టి. కానీ ఆయన ఎన్నో కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించగలిగినటువంటి శక్తి శ్రీరామచంద్రమూర్తిది. ఒకే క్షణములో, ఏకకాలములో ప్రపంచాన్నంతా చూడగలిగినటువంటి శక్తి ఆయనది. సందర్శన భాగ్యము చేత ప్రియదర్శన అన్నారు. ఆయన దర్శించుకుంటే చాలు ఆనందం కలుగుతుంది. రామ అంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎక్కడ రాముడి విగ్రహం చూడండి, ఆయన్ను చూసినంత మాత్రం చేత ఒక నిర్మలమైన ఆనందం మనకు కలిగి ఆయన మన జీవితాలను ముందుకు నడుపుతాడు. అటువంటి రామచంద్రమూర్తి ధైర్యశాలి అన్నారు. ఆయన ధైర్యం చెప్పవలసిన పనే ఉంది. ఒక సన్నివేశంలో వాలిని చెట్టుచాటు నుంచి సంహరించాడు అన్నది పెద్ద ఆపేక్ష చాలామందికి. ఇంత శ్రీరామచంద్రమూర్తి కదా, చెట్టుచాటు నుంచి ఎందుకు చంపాలి అన్నది. ఇదే శ్రీరామచంద్రమూర్తి తాటకను సంహరించాడు, కబంధుణ్ణి సంహరించాడు. అసలు 10 తలలున్న రావణాసురుణ్ణే ఒక్క బ్రహ్మాస్త్రం వేసి సంహరించాడు. ఇన్ని లక్షణాలు ఆయనలో చూస్తున్నప్పుడు ఒకరిని చెట్టుచాటు నుంచి చంపడం పెద్ద విద్య కాదు ఆయనకు. అది జరిగినంత మాత్రం చేత ఆయనకు శక్తి లేదనుకోవడం, ఆయన అధర్మాన్ని పాటించాడనుకోవడం మన మూర్ఖత్వం. ఆయన ఎవరిని ఎట్లా సంహరించదలిచాడో అట్లా సంహరిస్తాడు. ఆయన శ్రీరాముడు. మనం చెప్పవలసింది ఏముంది? ఆయనకు కోపమును జయించినవాడు, జితక్రోధుడు. ఎప్పుడూ కోపము లేకుండా
ప్రియముగానే ఉండేవాడు. ఎటువంటి సన్నివేశము జరిగినా కోపం అన్నదే ఆయన దరి చేరదు. ఎటువంటి సందర్భంలోనూ ఆయన కోపాన్ని చూపించలేదు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు శ్రీరామచంద్రుడు. తేజోవంతుడు, అసూయ లేనివాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇట్లా 16 గుణములను ఆయన పాటిస్తూ ఆయన జీవితం అంతా కష్టాలు పడి ప్రతి క్షణము ఆయన జీవితాన్ని పాఠంగా నేర్పించిన వాడు శ్రీరాముడు. ఇవాళకి మనం రాముడిని ఎందుకు దేవుడిగా ఆరాధిస్తున్నాం? మరి అంత కష్టాలు పడ్డాడు మన కోసం. ఏముంది, ఒక్క మాట, నేను కైక వరాలు అడిగితే అడిగింది కానీ నాకు మాట ఇచ్చావు కదా, నాకు పట్టాభిషేకం చేయాలని, నాకు ఇవ్వాల్సిందే రాజ్యం అని అడిగితే దశరథుడు ఇచ్చేవాడు ఒక్క మాట, ఒక్క క్షణం చాలు కదా. అప్పటికే దశరథుడు చాలా కుమిలిపోతున్నాడు. ఈ వరాల సంగతి పక్కన పెట్టు రామా, నువ్వు పట్టాభిషేకం చేస్తాను నీకు అంటున్నాడు దశరథుడు. కానీ అడగలేదు రాముడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, సరే మీరు వరం ఇచ్చారు, అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అడవులకు అన్నాడు. అటువంటి సంకల్పం కలిగిన వాడు రాముడు. అందుకు కదా దేవుడు అయ్యాడు. ఈనాటికి మనం మాట్లాడితే చాలు, రాముడి గురించి తలుచుకుంటే చాలు కళ్ళ వెంబడి నీళ్లు ధారగా ప్రవహించే తత్వం ఎందుకు మనకుంది అంటే ప్రతి కణములో రాముడు ఉన్నాడని. మన శరీరములో ఏ నరము ముట్టుకున్నా, ఏ కణం ముట్టుకున్నా రాముడే స్పందిస్తాడు. అట్లా యుగాలుగా మనకు శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు, ధర్మాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అటువంటి వాడు రాముడు. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు, వెడదయురము వాడు విపుల భద్రమూర్తి, వాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకునెదుర కానబడియే అని పోతన మహాకవి భాగవత కథా ప్రారంభంలో శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమయ్యాడు ఆయనకు. ఎలా ఉన్నాడు ఆ శ్రీరాముడు అంటే, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, ఒక మెరుపు పక్కన నల్లని మేఘం ఎట్లా ఉంటుందో అట్లా సీతమ్మ వారి పక్కన రాముడు నల్లగా మెరిసిపోతూ ఉన్నాడట. మెరవడం అనే లక్షణం మేఘానికి ఆపాదించారు పోతన గారు. చంద్రమండల సుధా సారంబు పోలిక, చంద్రమండలము, చంద్రుడిలో ఉన్నటువంటి అమృతత్వం అంతా అక్కడే ఉందేమో అన్నట్లుగా ముఖమున చిరునవ్వు మొలచువాడు. ఆయన నవ్వితే చాలు చంద్రుడి వెన్నెలలన్నీ ప్రపంచానికి కురుస్తూ ఉన్నాయి. వల్లీయుత తమాల వసుమతీజము భంగి, తమాల వృక్షం అంటే కానుగ చెట్టు. ఒక కానుగ వృక్షానికి తీగ చుట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ నల్లగా ఉన్నటువంటి రాముడికి ఆ ధనుస్సు నిలబడి ఉందట రాముడి చేతిలో. అట్లా ఒక తీగలాగా కనపడుతూ ఉందట. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల గలుగువాడు. ఒక నల్లని కొండ మీద సూర్యుడు అట్లా ఉదయిస్తున్నాడు అనుకోండి, ఉదయాన్నే అది ఆ దృశ్యం ఎట్లా కనపడుతుందో అట్లా నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఒక నల్లని కొండ మీద సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆ నీలమేఘశ్యాముడైనటువంటి రాముడి శిరస్సున కిరీటము ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. పుండరీక యుగము బోలు కన్నులవాడు, పద్మాల వంటి కన్నులు గలవాడు, వెడద యురమువాడు, మంచి ఆజానుబాహుడు శ్రీరామచంద్రుడు, విపుల భద్రమూర్తి. అటువంటి భద్రమును కూర్చగలిగినటువంటి శ్రీరాముడు నా కన్నుగవకునెదుర కానబడియే, నా కళ్ళకిలా ప్రత్యక్షమయ్యాడయ్యా అని పోతన గారు కీర్తించారు. ఎంతమంది దాసులు రాముడికి, ఒక పోతన గారేమి, ఒక రామదాసు కంచర్ల గోపన్న గారేమి, ఒక త్యాగరాజస్వామి ఏమి, రాముడిని కొలిచి చెడినవాడు లేడు ఈ ప్రపంచంలో. రామ అంటే చాలు వాడి జీవితం సార్థకం. వాడు అప్పటి వరకు ఎట్లాంటి జీవితాన్నైనా గడపనిగాక, రామస్మరణ చేసినంత, రాముణ్ణి హృదయంలో ధ్యానించినంత వాడి జీవితం మారిపోతుంది. అటువంటి అనుగ్రహ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీమద్విఖ్యాతి లతాక్రామిత రోదోంతరాళ కమనీయ మహాజీమూత తులిత దేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల అంటారు. విఖ్యాతి లతలు, ఆయన కీర్తి లతలు ఇంత అంతా అనేముంది, ఏదో 10 మందికి 20 మందికి తెలిసే కీర్తి కాదు శ్రీరాముడిది. విఖ్యాతి
లతాక్రామిత రోదోంతరాళ, మొత్తం అంతరిక్షమంతా కూడా వ్యాపించి ఉంది ఆయన కీర్తి. కమనీయ మహాజీమూత తులిత దేహశ్యామల రుచిజాల, నల్లని మేఘాల సమూహములా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఇవాళ కళ్యాణోత్సవము జరగడము, ఆయన జన్మదినము. ఈ కళ్యాణము ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఏమి విశేషము అంటే, ఏ ఇద్దరి కళ్యాణము జరిగితే జగత్ కళ్యాణము జరుగుతుందో వారు సీతారామచంద్రులు. సీతారాములకు కళ్యాణం జరిగితే చాలు జగత్ కళ్యాణ కారకం అవుతుంది. అది లోకానికంతటికీ శుభం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు దేశము ధర్మము, ఈ రెండు దంపతులు ఎప్పుడు, ఈ దేశము ధర్మము ఎప్పుడు విడడానికి వీల్లేదు. అట్లాగా సీతారామచంద్రులు ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా వారికి కళ్యాణము చేసిన ప్రతిసారి జగత్ కళ్యాణము కలిగి ఈ దేశము ధర్మము ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. త్యాగరాజస్వామి అంటాడు, ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా, చండ మార్తాండ మధ్య మండలమునను చెలంగుచు. ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా, తామసాది గుణరహితుడు ధర్మాత్ముడు సర్వసముడు క్షేమకరుడు త్యాగరాజ చిత్తహితుడు, జగము నుండి ఉండేది రాముడొకడు ఊరక చెడిపోకు మనసా అని త్యాగరాజస్వామి కీర్తిస్తారు శ్రీరామచంద్రుణ్ణి. ఊరికే ఎందుకు చెడిపోతావు, ఈ మాట ఆ మాట, ఫలానా వాడు ఇట్లాంటి వాడు, పక్కింటి వాడు ఇలాంటి వాడు, ఎదురింటి వాడు ఇట్లాంటి వాడు, మనకు పొద్దుపోని వ్యవహారాలన్నీ మనకెందుకు, ఉండేది రాముడొకడు. మొత్తము సృష్టిలో ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది శ్రీరామచంద్రమూర్తి మాత్రమే. ఆయన్ను మనస్సులో ధ్యానిస్తే మన జీవితము సార్థకము, మన దేశము సార్థకము, ఈ సనాతన ధర్మము సార్థకము, శాశ్వతము అని ఎంతోమంది ఋషులు, ఎంతోమంది దాసులు శ్రీరాముణ్ణి ఉపాసించి మనకు ఆ తత్వాన్ని, ఆ అమృతాన్ని తరతరాలుగా మనకు అందిస్తూ వచ్చారు. ఆ పరంపరలో ఇవాళ మనం ఈ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మనం ఇంత గొప్పగా కార్యక్రమాన్ని వాడలా ఇవాళ ఎక్కడ చూసినా కళ్యాణోత్సవమే. ఎక్కడ చూస్తామండి ఇంత వైభవం మన దేశంలో గాక, ఇంకా ఏ దేశంలో జరుగుతుంది ఇట్లాంటి వైభవం? ఊరంతా, దేశమంతా రాముడికి కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. సీతారాముల కళ్యాణం అటువంటి శుభాన్ని, సంతోషాన్ని మనకు కలిగించాలి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే, మధ్యే పుష్పక మాసనే మణిమయే వీరాసనే సుస్థితం, అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం, వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అని ఆ శ్రీరామచంద్రమూర్తిని ధ్యానిద్దాం. వైదేహీ సహితం సీతమ్మ వారితో కలిసి కూర్చొని సురద్రుమతలే హైమే మహామంటపే, బంగారుతో కూడినటువంటి మంటపము మీద, మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం, మధ్యలో మణులన్నీ పొదగబడి చేసినటువంటి ఆ పుష్పక విమానంలో కూర్చొని, అగ్రే వాచయతి ప్రభంజన సుతే, ప్రభంజన సుతుడు ఆ ఆంజనేయ స్వామి ఇట్లా ముందు పక్కన కూర్చొని ఉండగా, వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యప్రం, తత్వాన్ని, జ్ఞానాన్ని, ఈ మొత్తం వేదముల యొక్క సారాన్ని రాముడు ఆంజనేయ స్వామి ద్వారా ఈ లోకానికి వినిపిస్తూ ఉన్నాడట. అటువంటి పరబ్రహ్మమూర్తిని, అటువంటి సింహాసనాధీశుడైనటువంటి సీతారామచంద్రమూర్తిని, ఆ లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారిరువురు ఉండగా ఇట్లా కళ్యాణాన్ని జరిపించుకున్నటువంటి ఆ సీతారామచంద్రమూర్తిని మనస్సులో ధ్యానిద్దాం. వారి అనుగ్రహము చేత మనందరి జీవితాలు పండాలని, మన అందరి జీవితాలలో ఇంకా అభివృద్ధి జరగాలని, ఇంకా గొప్పగా మనం ఈ ఆలయంలో అదే సీతారాములకు కళ్యాణము జరుపుకోవాలని ఈ ఆలయమునకు వచ్చిన ప్రతి భక్తుణ్ణి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుందాం. ఆ సీతారాముల యొక్క కృపకు, అభయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుదాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసి నాకు 4 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు కూడా ఆ శ్రీరాముడికి నమస్కరిస్తూ, పాదాక్రాంతుడినై ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి హనుమంతరావు గారికి, ఈ కమిటీ, ఆలయ యాజమాన్యం వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మరొక రకంగా సహకరించినటువంటి మా పల్లా కృష్ణమోహన్ గారి కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ జయము కలుగుగాక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.